మదర్ది బాగుంది, ఎమోషనల్ కంటెంట్ చాలా బాగా తీశారు. డైరెక్షన్ అయితే బాగుంది, ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. ఏజ్ గ్యాప్ అంటే అది ఇప్పుడు ఉన్న జనరేషన్ అదే నడుస్తుంది. ఆవిడ 200% ఆవిడ సీన్లన్నీ నవ్వడమే జనాలు. ఆవిడ సీన్లు, ఆవిడ యాక్షన్లు, కానీ ఎక్సలెంట్ మూవీ, ప్లెజెంట్ మూవీ, సైలెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. థియేటర్స్ మొత్తం ఫ్యామిలీతో నిండిపోతాయి. శ్రీమంతుల్లో మహేష్ బాబు గారు ఎంత స్టైలిష్ గా స్మార్ట్ గా కనిపించారు, ఈ మూవీలో సూర్య గారు అంత స్మార్ట్ గా చూపించారు. చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎక్కడ కూడా ఏమంటారు అవుట్ ఆఫ్ ద లైన్ కానీ అవుట్ ఆఫ్ ద బకెట్ కానీ లేదు. అందరికీ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు చాలా సినిమాటిక్ గా తీస్తారు కదా, రైటింగ్ కానీ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్. తప్పకుండా, ఎందుకంటే ఏజ్ గ్యాప్ అనేది నాట్ ఏ మ్యాటర్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఏజ్ కూడా చాలా చిన్న వాళ్ళ వైఫ్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 20 years అమ్మాయి 40 years అబ్బాయిని చేసుకుంటే, ఆ 40 years అబ్బాయికి 60 years వచ్చినప్పుడు ఈ అమ్మాయి 40 ఉంటుంది. అప్పుడు అబ్బాయి చనిపోతే ఎలా అని. ఇప్పుడు ఆ 20 years అమ్మాయి 25 years అబ్బాయిని చేసుకుంది. 30 yearsకి యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేయగలం? సో ఎప్పుడైనా సరే ఉన్న కొంతకాలంలో అందరూ కలిసి ఉండాలన్నది మెయిన్ మెసేజ్ ఈ మూవీలో. ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీకి సంబంధించిన బాండింగ్, ఇప్పుడు రిలేషన్షిప్ ఉన్న వాల్యూస్ అవన్నీ బాగా కనెక్ట్. ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ఉంది మేడం, ఎలా అనిపించింది? ఇట్స్ గుడ్ అండి. ఇప్పుడు జనరేషన్స్ అది చూడాల్సిన సినిమా. మెయిన్గా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? విశ్వనాథన్ హైలైట్స్ సూర్యాస్ యాక్షన్ అండ్ హీరోయిన్స్ అండ్ రాధికాస్ పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్టర్స్ వే ఆఫ్ కనెక్టింగ్ ద సాంగ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్స్. సాంగ్స్ వస్తాయి, చాలా బాగున్నాయి. సో అంటే విశ్వనాథన్ సన్స్ పెట్టారు కదా, టైటిల్ కి జస్టిఫికేషన్ చాలా బాగుంది జస్టిఫికేషన్. అందరూ మదర్ సెంటిమెంట్ అంటున్నారు, బట్ టైటిల్ మదర్ సెంటిమెంట్ ఉంది. రాధికాకి తనకి మధ్యన ఉన్న సెంటిమెంట్ యాజ్ వెల్ యాజ్ ద సన్, అది చాలా బాగుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, కనెక్ట్ అవ్వాలి. అంటే మీకు ఎవరు యాక్టింగ్ నచ్చింది దానిలో? అంటే నాకు రాధిక గారికి నచ్చింది, సూర్య గారికి నచ్చింది, హీరోయిన్ బాగా చేసింది. సినిమా చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా, మమితా బాజు సూర్య కాంబినేషన్, ఇద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఏజ్ గారు లవ్ స్టోరీ ఉంటుంది, అది సీన్ రివీల్ చేయొద్దు నేను, కథలో ఉంటుంది అనమాట. లాస్ట్కి లవ్ ఎమోషన్స్ అనేది ఆడికి వర్కౌట్ అయిపోతాయి. యాక్షన్ క్లాసిక్, మన శ్రీమంతుల్లో ఫైట్ ఎట్లుంటాయి, మహేష్ బాబు క్లాసిక్ ఫంక్షన్లో కొట్టినట్టు అట్లుంటాయి ఫైట్స్, చాలా బాగుంటాయి. సూర్య డైరెక్ట్ ఫ్యాన్ చాలా బాగుంటాయండి. సూర్య యాక్షన్, ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా కూడా బాగా వర్కౌట్ అవుతాయి. సూర్య హీరోయిన్ కామెడీ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇద్దరు హీరోయిన్ సూర్య ఇద్దరు ఒక పక్క స్క్రీన్ మొత్తం నడిపిస్తారు అన్నమాట. వాళ్ళే సెట్ అయిపోయింది. తెలుగు వాళ్ళు చేసే మహేష్ బాబు, ప్రభాస్ షూట్ కదా, ఫ్యామిలీ మహేష్ బాబుకి షూట్ అవుతుంది.